హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అశోకుని శాసనాల గురించి చూద్దాము. అశోకుని శాసనాలు 3 రకాలుగా లభ్యమవుతున్నాయి. అవి రాతి లేదా శిలా శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహా శాసనాలు. పెద్ద పెద్ద శిలలపై శాసనాలు, రాతి శిలలపై శాసనాలు వేస్తే వాటిని రాతి శాసనాలు అంటారు. అలాగే ఈ పెద్ద పెద్ద శిలలను నున్నటి స్తంభం రూపంలోకి మార్చి ఆ స్తంభం ఉన్నగా స్తంభం రూపంలోకి మార్చి ఆ స్తంభాలపై శాసనాలు వేస్తే వాటిని స్తంభ శాసనాలు అని అంటారు. గుహలలో వేసినటువంటి శాసనాలను గుహా శాసనాలు అంటారు. పై శాసనాలన్నిటిలో అశోకుడు 3 భాషలను వాడినాడు. అవి వచ్చేసి ప్రాకృతం, గ్రీకు, అరబిక్. ఈ 3 భాషలలో కూడా అశోకుడు ఎక్కువగా వాడినది ప్రాకృతం. చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగాడు కూడా, అశోకుడు ఏ భాషలో శాసనాలు వేయించాడు అని. ప్రాకృతం. అలాగే 3 భాషలతో పాటు 4 లిపులను వాడాడు. అవి ఖరోష్టి లిపి, అరమిక్ లిపి, బ్రాహ్మీ లిపి, గ్రీకు లిపి. మనకు ఈ లిపిలు ఏ విధంగా రాస్తారంటే, ఖరోష్టి, అరమిక్ లిపులు వచ్చేసి కుడి నుంచి ఎడమకు, రైట్ లెఫ్ట్కు రాస్తారు. అలాగే బ్రాహ్మీ, గ్రీకు లిపులను ఎడమ నుంచి కుడికి రాస్తారు. అదే కాకుండా ముఖ్యంగా భారతదేశంలోని అశోకుని శాసనాలన్నీ కూడా బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. మన భారతదేశంలో లభించినటువంటి అశోకుని శాసనాలన్నీ కూడా బ్రాహ్మీ లిపిలోనే రాయబడ్డాయి. అశోకుని దక్షిణ భారతదేశంలో 2 ముఖ్యమైన శాసనాలు లభించాయి. అవి కూడా మన ఆంధ్రాలో లభించాయి. అవి వచ్చేసి 1 ఎర్రగుడి శాసనము, 2 రాజుల మందగిరి శాసనము. ఇవి 2 కూడా కర్నూలు జిల్లాలో లభించాయి. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనం. ఈ ఎర్రగుడి శాసనంలో అశోకుడు తనను తాను పియదస్సి అని సంబోధించుకున్నాడు. అలాగే రాజుల మందగిరి, ఇది ఆంధ్రాలో దొరికినటువంటి అతిపెద్ద అశోక శాసనము. ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్. అశోకుని యొక్క స్తంభ శాసనాలు. అశోకుడు 6 ప్రదేశాలలో 7 ముఖ్యమైన స్తంభ శాసనాలు వేయించాడు. అవి వచ్చేసి మీరట్, తోప్రా, కౌశాంబి, లౌర్యా నందన్గర్, లౌర్యా అర్రాజ్, రాంపూర్వా. ఇవి పై 2 వచ్చేసి మీరట్, తోప్రాలను మనకు తుగ్లకుల కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి మార్చివేశాడు. ఈ 2 గురించి కూడా మనకు ఏ తుగ్లక్ రాజు అశోకుని స్తంభ శాసనాలను ఢిల్లీకి మార్చాడు అని అడిగాడు, చూసుకోవాలి. కౌశాంబి శాసనాన్ని జహంగీరు అలహాబాద్కు మార్చాడు. అలాగే కింది 3 కూడా బీహార్లో ఉన్నాయి. దీనిలో రాంపూర్వ స్తంభ శాసనము వృషభ శిల్పం ఉంది. దీని గురించి కూడా మనకు ఈ రాంపూర్వ స్తంభ శాసనం ముఖ్యమైనది. అశోకుడు ఈ స్తంభ శాసనాలను నగర కూడళ్లలో అలాగే పవిత్ర స్థలాలలో ఏర్పాటు చేశాడు. వీటి నిర్మాణానికి అశోకుడు 2 రకాల ఇసుకరాయిని వాడేవాడు. మధుర ప్రాంతంలో లభించే మచ్చలు గల తెల్లని ఇసుకరాయి, 2వది వారణాసి సమీపంలోని చునార్లో లభించే నల్లటి మచ్చలు గల పసుపు, ఎరుపు రంగులోని గట్టి ఇసుకరాయి. ఈ 2 ఇసుకరాయిలను అశోకుడు స్తంభ శాసనాలు వేయడానికి వాడాడు. ఈ స్తంభ శిలులలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. 1 ఆధార భాగం, 2 స్తంభం యొక్క నిలువు భాగం, దీన్ని కాండం అంటారు, 3వది వచ్చేసి పై భాగంలో ఉండే శిల్పం. ఈ ఆధార భాగము నేలలోకి పాతబడి ఉంటుంది. ఈ స్తంభం యొక్క నిలువ భాగం కాండం, ఇది ఒకే శిలతో చెక్కబడి ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత, కాండం. అలాగే పై భాగంలో ఉండే శిల్పం, ఇక్కడ పై భాగంలో ఉండే శిల్పాలు వివిధ రకాల జంతు బొమ్మలు చెక్కబడి ఉంటాయి. అవి ప్రధానంగా సింహం, ఏనుగు, ఎద్దు, గుర్రం.
ప్రధానంగా ఈ 4 రకాల బొమ్మలు చెక్కబడ్డాయి. మనకు వచ్చేసి ఇక్కడ సారనాథ్ స్తంభంపై గల శిల్పం 4 సింహాలు. అలాగే అశోకుని యొక్క స్తంభ శాసనాలలో ముఖ్యమైన వచ్చేసి ఒకటి రుమ్ముందై స్తంభ శాసనం. అశోకుడు దీనిని లుంబిని వనంలో వేయించాడు. అక్కడ ఉన్నటువంటి పన్నుల వ్యవస్థ గురించి ఈ రుమ్ముందై స్తంభ శాసనం తెలుపుతుంది. అశోకుడు తన బౌద్ధ మతం ప్రచారం తీసుకున్న తర్వాత అతను బౌద్ధ పవిత్ర స్థలాలు తిరుగుతున్నప్పుడు లుంబిని వనాన్ని సందర్శించాడు. అక్కడ అతడు పన్నుల వ్యవస్థను కూడా రద్దు చేశాడు. దాని గురించి ఈ రుమ్ముందై స్తంభ శాసనము తెలుపుతుంది. అలాగే అలహాబాద్ స్తంభ శాసనం, ఇది కౌశాంబిలో వేయించాడు. ఇందులో అశోకుని యొక్క భార్య కౌరవకి గురించి తెలుపుతుంది. ఈ అలహాబాద్ స్తంభ శాసనము దీనిని అక్బర్ అలహాబాద్లోకి మార్చాడు. నెక్స్ట్ బబ్రు శాసనము. అశోకుడు ఇందులో 3 రకాల శరణాల గురించి తెలిపాడు. అశోకుడు చెప్పే బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటి 3 శరణాలు ఈ బబ్రు శాసనంలో పేర్కొన్నాడు. అలాగే అశోకుడు బౌద్ధంలోకి మారినట్లు కూడా మనకు ఈ బబ్రు శాసనం బట్టి తెలుస్తుంది. దీనిని కన్నింగ్ హోమ్ అనే అతడు కలకత్తాలోకి తరలించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి అశోకుడు వేయించినటువంటి స్తంభ శాసనాలు ముఖ్యమైనటివి. రుమ్మిందై అశోకుని గుహా శాసనాలు. అశోకుడు బారాబర్లో 4 గుహలను తొలగించాడు. ఇది బీహార్లోని బారాబర్లో 4 గుహలను తవ్వించాడు. వీటిని అజీవికతా సన్యాసులకు ఇచ్చాడు. ఆ 4 గుహలను తవ్వించి వాళ్లకు ఇచ్చేశాడు. అవి వచ్చేసి సుధామ, లోమసరుసి, కర్ణ చౌపార, గోపిక అన్నటువంటి ఈ 4 గుహలను తవ్వించాడు. ఈ గుహ శాసనాలు వేయించాడు. వీటిలో గోపిక అతి పెద్దది. ఓకే ఫ్రెండ్స్, మనము అశోకుని యొక్క శాసనాలు చూసాము. నెక్స్ట్ క్లాస్లో మౌర్య సామ్రాజ్యం గురించి మరిన్ని విషయాలు చూద్దాం. మన వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.